హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. ఈరోజు నేను వచ్చి ఎక్కువ నూనె పీల్చకుండా క్రిస్పీగా పూరీలు రెడీ చేస్తున్నాను. దానికి కావలసినవి నేను 2 కప్పుల గోధుమ పిండి అనేది తీసుకున్నాను. దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి 1 టీ స్పూన్ పింక్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. నేను ప్రజెంట్ పింక్ సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాను, అది బరువును కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ సుజీ అది యాడ్ చేశాను. ఈ సుజీ వల్ల పూరీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మనం వేసుకున్న మిశ్రమాలన్నీ గోధుమ పిండితో కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న గిన్నె అనేది వెడల్పుగా ఉంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి అనేది కొంచెం మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉంటేనే మనకి నూనె అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. ఇలా ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా మీకు నచ్చిన సైజులో బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని పూరీలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అద్దుకుంటూ ఒక పక్కన తిప్పుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పూరీలోనేవి బాగా పలుచగా చేసుకుంటే పీల్చేస్తుంది నూనె, కొంచెం దలసరిగా చేసుకుంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి. ఇలా చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇలా పూరీని యాడ్ చేసి ఇలా గరిటెతో అదుముకుంటే చూడండి పూరీలు అనేవి చక్కగా పొంగాయి. ఇలా 2 పక్కల కాలే విధంగా తిప్పుకుంటూ పూరీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి పూరీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి కర్రీ అనేది మనం ప్రిపేర్ చేద్దాం. గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర ముందుగా ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకోవాలి. వీటిని ఇలా సన్నగా కోసుకుంటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకున్న తర్వాత వాటిలో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా కోసి పెట్టుకున్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వేయటం వల్ల పూరీ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 2 పొటాటోస్ని తీసుకుని స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని వాటిని బాగా స్మాష్ చేయని అవసరం లేదు, చిన్న చిన్న ముక్కలు ఉండేటట్టు చేసుకుంటే సరిపోద్ది. వాటిని ఈ ప్యాన్లో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 2 టీ స్పూన్ల శనగపిండిలో కొంచెం వాటర్ అనేది కలిపి ఉండలు లేకుండా చేసుకుని
ఈ ప్యాన్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే హోటల్ స్టైల్లో చేసినట్టు చేసి పూరీ కర్రీ రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పూరీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Like, share and comment. Press the bell icon for further notifications.